ఉండొచ్చు. కానీ జీవితంలో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేబీ 10 నిమిషాలు మీకు ఇబ్బంది అనిపించినా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వం కూడా అలవ్ అనే పేరు మీద రోడ్ సేఫ్టీ అంటే ట్రాఫిక్ నిబంధనలను పాటించి మీ ప్రాణాలను రక్షించుకోండి. మాకంటే ఎక్కువ మీ ప్రాణాలనే మీకు ప్రేమ బతకాలని అందరి ఆకాంక్ష ఉంటుంది. కానీ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల పొరపాట్ల వల్ల ప్రాణాలు పోవడము లేదా ఎదుటివాడి ప్రాణం తీయడము వల్ల కుటుంబాలు రోడ్డున పడి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేకపోతే అసాధ్యం. కాబట్టి వీలైనంత వరకు 4 ఇంగ్లీష్ ఈ అక్షరాలను మీకు చెప్పే దాని ద్వారా సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎడ్యుకేషన్ అంటే ముందు ఈ ట్రాఫిక్ నిబంధనల మీద అవగాహన కలిగించాలి. మనం చెప్తే తెలుగులో సావధాన భేద దండ అంటే ఏదైనా కూడా డైరెక్ట్ రాగానే ట్రాఫిక్ పోలీసుల్లో లేకపోతే ఆర్టీఓలో దొరకబట్టి ఫైన్ వేస్తూ ఉంటారు. వాళ్ళకి మిమ్మల్ని ఉద్దేశం ట్రాఫిక్ ఫైన్ వేయాలనో మిమ్మల్ని దొరకబట్టి పనిష్మెంట్ ఇవ్వాలనో లేదు. కానీ అది మీ జీవితంలో రూల్స్ పాటించమని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోందనేది అర్థం చేసుకోండి. అందుకే ఎడ్యుకేషన్ అంటే ఈ ట్రాఫిక్ నిబంధనల మీద మొత్తం ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం. అందుకే భవిష్యత్ తరంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు బొక్కాయి వంగేది మానవి వంగుతుందా అన్నట్టుగా పిల్లలకే దీని అవగాహన కలగాలని పాఠ్యాంశంగా ఇవ్వడం కావచ్చు, స్కూల్స్ వల్ల చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయడం కావచ్చు, లేదా పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులతోటి మేము రూల్స్ పాటిస్తామని ఒక హామీ పత్రం తీసుకోవడం కావచ్చు. ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తా ఉన్నాం. దాని తర్వాత ఇంజనీరింగ్ అధికారులంతా కలిసి మామూలుగా ప్రయాణం చేస్తా ఉన్నారు. అధికారులు అక్కడ రోడ్ చేసినటువంటి పరిస్థితుల్లో మూలమలుపులు కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఉండడం వల్ల అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న వాటిని నిర్మూలించడం ఇంజనీరింగ్ అనేది. మన తెలియకుండా మనం పోతా ఉన్నాం. ఆ రోడ్డు డ్యామేజ్ ఉండడం వల్ల యాక్సిడెంట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దానికి ఇంజనీరింగ్ యొక్క అవగాహన పెంచుకొని ఆ రోడ్డు బ్లాక్ స్పాట్స్ తొలగించడం రెండో అంశం. మూడోది ఎన్ఫోర్స్మెంట్. ఇవైన తర్వాత కూడా నా దారి నాదే అంటే వాళ్ళ దారి వాళ్ళన్నట్టుగా మరి మిమ్మల్ని మీద పెనాల్టీ వేసి ఆ యొక్క తప్పు ఓటర్లను శిక్షించే విధంగా తీసుకుంటారు. 4వ అంశం ఇవాళ ముఖ్యాంశం. ఇవాళ ఈ యొక్క 5వ రోజు మనం తీసుకుంటున్నటువంటి దాంట్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో గతంలో మీ అందరికీ తెలుసు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అక్కడ ఎవరైనా పేషెంట్ పడి ఉంటే ఆయన దిక్కు మనం చూసే వాళ్ళం కాదు. ఎందుకంటే పోలీసులు ఎక్కడ కేసు పెడతారో ఎక్కడ కోర్టుకు సాక్ష్యానికి పిలుస్తారో మనకెందుకులే అని ఉదాసీనంగా ఆ యొక్క యాక్సిడెంట్ అయిన ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయేటువంటి వాళ్ళం. ఇది మేము కూడా అట్లా చేసుకున్నాం. అంటే ఎవరు అత్యధిక కాదు, ప్రతి ఒక్కరు కూడా గతంలో ప్రభుత్వ విధానాలు అట్లుండే. ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే వెంటనే గోల్డెన్ అవర్ అంటే గంట లోపు మీరు ఆసుపత్రికి తీసుకుపోయి జాయిన్ చేస్తే రహవీర్ అవార్డు పేరు మీద 25,000 రూపాయల పారితోషికం ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట మనం చెప్తాను. దయచేసి ఒక గొప్ప మార్పు. అంటే మీరు ఒక్కసారి ఆలోచన